నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా ముఖ్యాంశాలు. సంగారెడ్డి జిల్లా లగ్దారం గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన. హాజరైన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పరిగిలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు. ఘనంగా నివాళులు అర్పించిన పరిగి మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలోని బస్ స్టేషన్లో 6వ విడత హరితహారం. మొక్కలు పంచిపెట్టిన కల్పకుర్తి డిపో మేనేజర్ సుధాకర్ యాదవ్. పోచంపల్లిలో 2 కరోనా పాజిటివ్ కేసులు. చర్యలు చేపట్టిన మున్సిపల్ చైర్మన్, కమిషనర్. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆక్రమిత కట్టడాల తొలగింపు. 48 షెడ్లు, 23 పర్మనెంట్ కట్టడాల తొలగింపు. డీటెయిల్స్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలోని వెలిమల, నందిగామ, లగ్దారం గ్రామంలో రైతు వేదికల నిర్మాణానికి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ రైతులకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో రైతులకు వేదిక ఉండడం వల్ల అధికారులు, రైతులు పంటల మెరుగుపై మాట్లాడుకునే అవకాశం ఉంటుందన్నారు. పటాన్ చెరువు నియోజకవర్గంలోని గ్రామాల్లో ఒక రైతు వేదికకు 20 లక్షల ప్రభుత్వం కేటాయించిందని, తొందరలోనే రైతు వేదికలు నిర్మించి అందిస్తామని తెలిపారు. రైతుల సమస్యలపై అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం రైతులను ఒక వేదికపైకి ఆహ్వానించి అగ్రికల్చర్ అధికారులు, రైతులు మమేకమై ఏ పంట ఏ సమయంలో పెట్టాలి, మందులు కానీ రైతులు అధికారులు కలిసి డిస్కస్ చేసుకొని వ్యవసాయాన్ని పెంపొందించుకోవడానికి రైతు వేదికను రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షలతో కట్టడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. నిన్నగాక మొన్న హరీష్ రావు గారు పెదకంజర్లలో లాంచింగ్ చేయడం అని సంగారెడ్డి జిల్లా మొత్తంలో దాన్ని మన నియోజకవర్గంలో 8 వేదికలు ఉన్నాయి. ఒక్కొక్క వేదికకు 20 లక్షల చొప్పున ప్రభుత్వ ల్యాండ్ అలాట్మెంట్ చేసుకుంటూ రైతుల కోసం ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతుల కోసం 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రైతుల రుణమాఫీ, రైతు పెట్టుబడి, రైతు బీమా, ఇవన్నీ గిట రైతులు ఏ పంట పెట్టుకుంటే లాభంలో ఉంటాడు అని ఆలోచన, సూచనలు, సలహాలు ఇచ్చి ఈ మొక్కజొన్న కానీ పెట్టకుండా పత్తి, అలాగే కందులు, సన్న రకం ఒడ్లు ఇవన్నీ పెట్టుకుంటే లాభాలలో ఉంటారు రైతుల ఆలోచనతోటి రైతుల కోసం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెద్దపీట వేసిన ఘనత మన తెలంగాణ రాష్ట్రంది, తెలంగాణ ముఖ్యమంత్రి గారు తప్పక తప్పదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం చాలా ఏళ్ళు సది 40-50 స్వాతంత్రం వచ్చి నుంచి రైతుల కోసం పట్టించుకున్న పాపాన నాదుడు పోలే. తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే తెలంగాణ వస్తే ఇవన్నీ వస్తూ ఉన్నాయి. తెలంగాణ వస్తే ఇవన్నీ ఒక గుంట ఉన్న రైతు చనిపోతే 5 లక్షలు వస్తా ఉన్నాయి. 100 ఎకరాలు ఉన్న రైతు కంటే ఒక గుంట ఉన్న రైతు గిట 5 లక్షలు రావడం జరుగుతూ ఉంది. సంవత్సరానికి పెట్టుబడి 10,000. ఇవన్నీ గిట తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే సాధ్యమైంది. కేసీఆర్ గారు ఒక రైతుగా, ఒక రైతు కుటుంబ పెద్దగా రైతుల పట్ల కానీ, తెలంగాణ రాష్ట్ర పట్ల కానీ సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, భారతదేశంలోనే నంబర్ 1 ప్లేస్లో మనం ఉన్నాం. ఆర్థిక మాన్యం ప్రపంచమంతా ఉన్నా కరోనాతోని ప్రపంచాన్ని, దేశాన్ని వణికిస్తున్న సమయంలో గిట నిన్నగాక మొన్న రైతులకు పెట్టుబడి ఖాతాలో వేయడం జరిగింది. ఇవన్నీ గిట గమనించాలి మీరు. దయచేసి ఇది పూర్తి స్థాయిలో నాకు తెలిసిన కాడికి ఇంతో అంతో పటంచెరు నియోజకవర్గంలోనే, పటంచెరు మండలంలో, లగ్నారంలో కొద్దిగా గొప్ప వ్యవసాయం కొనసాగుతూ ఉన్నది. దాన్ని కాపాడుకుంటూ రైతులు, అధికారులతో ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకొని లాభాల బాటల్లో నడిచే విధంగా మీరు కొనసాగాలని చెప్పి కోరుతూ సెలవు. వికారాబాద్ జిల్లా పరిగిలో పరిగి మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి నివాసంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక సంక్షోభంలో భారతదేశాన్ని ప్రపంచం ముందు సగర్వంగా నిలిపిన మహోన్నత వ్యక్తి పివి నరసింహారావు అని తెలిపారు. హైదరాబాద్లో ఐటీ పరిశ్రమ రావడానికి పివి ఎంతో కృషి చేశారన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలు అమలుపరిచి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పరిగి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కృష్ణ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
మన్మోహన్ సింగ్ అనే ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిగా దేశానికి అపాయింట్ చేసినటువంటి మేధావి పివి నరసింహారావు గారు తన నేతృత్వంలోనే మన దేశం లోపల సరళీకృత ఆర్థిక విధానాలు అమలై విదేశీ పెట్టుబడులు మన దేశానికి రావడం జరిగింది. తద్వారా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అగ్ర రాజ్యాలతో మనం పోటీ పడుతున్నామంటే దానికి పివి నరసింహారావు గారు చేసినటువంటి కృషి మూలంగానే ఈరోజు హైదరాబాద్ చుట్టుముట్టు ఐటీ పరిశ్రమలు కానీ లక్షలాది మంది యువతకు ఉద్యోగాల అవకాశాలు లభించినాయంటే దానికి కృషి పివి నరసింహారావు గారి. ఆ పివి నరసింహారావు గారి కృషి తను చనిపోయినప్పటికీ కూడా 10 సంవత్సరాలు తను ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకొచ్చినటువంటి వ్యక్తిని సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిగా కొనసాగించారంటే పివి నరసింహారావు గారు ఎంత దూరదృష్టితో ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ను ఈ యొక్క మన దేశానికి పివి నరసింహారావు గారు ఎంత దూరదృష్టితో ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ను ఈ యొక్క మన దేశానికి ఒక ఫైనాన్స్ మినిస్టర్గా పరిచయం చేసిన విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్తూ రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలోని బస్ స్టేషన్లో 6వ విడత హరితహార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి డిపో మేనేజర్ సుధాకర్ యాదవ్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కండక్టర్లు, డ్రైవర్లకు మొక్కలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా నీళ్లు పోసి చెట్టు ఎదిగేటట్టు చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనిత బస్ స్టేషన్లో మోటార్ పార్కింగ్, వాటర్ ట్యాంక్ సదుపాయాలు కల్పించాలని డిపో మేనేజర్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంటీ ఆనందరావు, సిస్టమ్ సూపర్వైజర్ రాఘవేందర్, జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, జిల్లా గ్రంథాలయ మాజీ డైరెక్టర్ వస్తువుల జంగయ్య తదితరులు పాల్గొన్నారు. హరితహారం సందర్భంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఆమంగల్ బస్టాండ్లో దాదాపు సుమారు 50 మొక్కలు మన ప్రజాప్రతినిధులు, తర్వాత ఆర్టీసీ ఎంప్లాయీస్, సూపర్వైజర్సు అందరం కూడా పార్టిసిపేట్ అయ్యి ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు నాటడమే కాకుండా మొక్కలు పెరగడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించి మనకు చెట్టు అనేది నీడనిస్తుంది. కాబట్టి ఇక్కడ బస్టాండ్లో ఈ నీడనిచ్చే చెట్లను మీరు ఎల్లవేళలా కాపాడుతూ చెట్లకు నీళ్లు పోస్తూ వాటిని పెరగడానికి మీరు కృషి చేయాలని చెప్పి ఈ హరితహారం సందర్భంగా నేను కోరుకుంటున్నాను. నల్గొండ జిల్లా పిఏపల్లి మండలానికి చెందిన షేక్ బిక్కన్ చింతపల్లి మండల కేంద్రంలోని వింజమూరు గ్రామంలో ఒక తోటను లీజుకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. భారత్ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకొని వస్తుండగా హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం వాహనం బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న ఒక వ్యక్తి, 2 మహిళలకు తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రం ఊటావుటిన దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి పట్టణ కేంద్రంలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మున్సిపల్ చైర్మన్, కమిషనర్ సూచనల మేరకు మండల వైద్య అధికారులు 10 బృందాలుగా ఏర్పడి పట్టణ కేంద్రంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఇది చాలా ఉండగా గత 3 రోజులుగా పట్టణ కేంద్రంలో మున్సిపల్ అధికారుల సూచన మేరకు లాక్డౌన్ స్వచ్ఛందంగా కొనసాగుతుంది. పోలీస్ శాఖ వారు కూడా నిరంతరం పట్టణ కేంద్రంలో పర్యవేక్షిస్తూ ప్రజలు బయటకు రాకుండా, కరోనా విస్తరించకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పోచంపల్లి, సబ్ సెంటర్ జలాల్పూర్, రామ్నగర్ కాలనీలో మొన్న 26వ తారీఖు ఒక అతను సస్పెక్టెడ్ తోటి చనిపోయిండు. కాబట్టి ఇంకా మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులలో 18 మందిని ఎయిమ్స్ బీబీనగర్ క్వారంటైన్కి పంపించినాము. ఆ రోజు మిగిలిన వాళ్ళ 2 అన్నలకి ఓజోన్ హాస్పిటల్లో పాజిటివ్ అనేసి నిన్న డిక్లేర్ అయిపోయింది. దానివలన మా ఈ పోచంపల్లి మండలం మొత్తం మా అధికారులు చెప్పిన ప్రకారము 10 టీములుగా విభజించి మేము హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నాము. వాళ్ళకి ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పటికప్పుడు మేము ఎయిమ్స్ బీబీనగర్కి హోమ్ క్వారంటైన్ కానీ లేదా ఇంటి దగ్గరనే 14 రోజులకి హోమ్ క్వారంటైన్ చేయడం జరుగుతుంది సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6వ విడత హరితహారంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి మొక్కలు నాటారు. రాష్ట్ర వ్యాప్తంగా 6వ విడత హరితహారంలో భాగంగా సుజాత్ నగర్ మండల కేంద్రంలో గల గ్రీన్ ల్యాండ్లో జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి మొక్కలు నాటారు. 200 మొక్కలు ఒకేసారి నాటించిన ఆయన సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు పెంపకం అనేది ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో కాలుష్యం తగ్గి సమృద్ధిగా వర్షాలు కురవాలంటే మొక్కల పెంపకం తప్పనిసరి అని తెలియజేశారు. హరితహార కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా నిర్వహించాలని సూచించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఎంపీడీఓ రవీంద్ర ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ భారత ప్రధాని పివి నరసింహారావు శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ బహుభాషా కోవిదుడు, అలాగే మొదటి తెలుగు ప్రధాని కావడం ఎంతో గర్వకారణమన్నారు. పివి నరసింహారావు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరగుని లావణ్య, జెడ్పీటీసీ నాగం కుమార్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం అత్యున్నత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఇందిరాగాంధీ మరణానంతరం అద్భుతమైన పరిపాలనను ఈ భారతదేశానికి అందించడం జరిగింది. 5 సంవత్సరాలు మంచి పరిపాలన ఈ భారతదేశానికి అందించడం జరిగింది. వారు దాదాపు 15 భాషలను ధారాళంగా మాట్లాడేటువంటి గొప్ప మహనీయుడు. మంచి సంస్కరణలు, రాజకీయాల్లో మంచి సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక పరిస్థితులు కూడా, మన దేశ ఆర్థిక పరిస్థితి కూడా ఆ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితిని గడ్డు కాలాన్ని బయటపడగొట్టి మంచి పరిపాలన అందించి ఈ భారతదేశానికి, అలాగే మన తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ ముద్దుబిడ్డ మన జిల్లాకు, మన దక్షిణ భారతదేశం నుంచి ఒక మంచి ప్రధానిగా పరిపాలన అందించి మంచి ఆశయాలను ఆయన మనకు చూపించడం జరిగింది. కాబట్టి మనమందరం ఈరోజు ఆయన అడుగుజాడల్లో ఆయన చూపించిన ఆశయాలను అనుగుణంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రంలో ఆయన జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకొని చందుర్తి మండల ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలను తెలియజేస్తూ ఆయన అడుగుజాడల్లో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం. పరిస్థితుల్లో ఉన్నారని తెలిసి ఒక దేశ ఔన్నత్యాన్ని పెంపొంచే విధంగా ఆ యొక్క క్లిష్ట పరిస్థితుల నుండి ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసి దేశాన్ని రైట్ ట్రాక్లో పెట్టేటువంటి మంచి నాయకుడు, తెలంగాణ ముద్దుబిడ్డ మన పివి నరసింహారావు గారు. ఇట్లాంటి జాతి నాయకులను ఎప్పుడు కూడా చరిత్ర అనేది మర్చిపోవద్దు, మర్చిపోకూడదు అనే సిద్ధాంతాన్ని గమనించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా పివి నరసింహారావు గారు ఎన్నో భూ సంస్కరణలు చేసి దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు ముందు స్థాయిలో వెళ్ళేందుకు చాలా తోడ్పడ్డాడు. అదేవిధంగా దేశ రాజకీయాలు గమనించినా కూడా ఒక తెలుగు జాతి కిరీటం, ఒక తెలుగు జాతి గౌరవాన్ని కాపాడే విధంగా మన కరీంనగర్ జిల్లా వంగర గ్రామానికి చెందినటువంటి ఈ నాయకుడు ఒక మహానాయకుడు ఒక దేశాన్ని వెళ్ళే స్థాయికి వెళ్ళినట్టే. నిజంగా మన కరీంనగర్ రక్తం రాజకీయాల్లో వేడెక్కించి, రక్తి గట్టించి మాలాంటి యువకులు ఇలా రాజకీయాల్లో ఉన్నారంటే పివి గారి ఆలోచన విధానం తప్పక స్ఫూర్తి తీసుకున్నట్టే. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగా శత జయంతి ఉత్సవాలు చేసే కార్యక్రమమే కాకుండా ఖచ్చితంగా పివికి ఢిల్లీలో ఏదైతే ఏక్తా స్థల్లో ఒక స్మారక చిహ్నాన్ని గుర్తించి నిర్మించారో మన రాష్ట్రంలో కూడా పివి గారి యొక్క ఆలోచనలు ప్రతిబింబించే విధంగా ఏదైనా ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి మా యొక్క కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఈ యొక్క మహోన్నతమైన నాయకుని స్మరించే కార్యక్రమంలో ఆయన జయంతిని పురస్కరించుకొని మా యొక్క స్మృతిగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు భాగస్వామైనటువంటి మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు, అలాగే చందుర్తి మండల జెడ్పీటీసీ గారు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, గౌరవప్రదమైన హోదాల్లో ఉన్నటువంటి వార్డు మెంబర్లతో సహా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ముఖ్య కూడలిలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో డిగ్రీ, డిప్లొమా, ఎంటెక్ పరీక్షలు వెంటనే రద్దు చేయాలని, అందరినీ ప్రమోట్ చేయాలని ఎన్ఎస్యు జాతీయ కన్వీనర్ దినేష్ సాగర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కరోనా క్లిష్ట సమయంలో విద్యార్థులకు పరీక్షలు అవసరమా అని అన్నారు. కరోనా బారిన పడితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడితే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని పరీక్షలు రద్దు చేసి అందరినీ ప్రమోట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ కె సుధీర్, జిల్లా సెక్రటరీ ప్రవీణ్ కుమార్, నరేందర్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్బూర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రవేశ పరీక్షలు రద్దు చేయాలని మరియు డిగ్రీ, బీటెక్, డిప్లొమా పరీక్షలు వెంటనే విద్యార్థులని ఎగ్జామ్లు రద్దు చేసి ప్రమోట్ చేయాలని
NSCO ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరియు ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షునికి మరియు మా జిల్లా అధ్యక్షునికి మరియు మా రాష్ట్ర కార్యదర్శికి కరోనా సోకినప్పటికీ విద్యార్థుల కొరకు 24 గంటలు కష్టపడుతూ వాళ్ళు కరోనా సోకినప్పటికీ ఇంకా విద్యార్థుల పరీక్షలు రద్దు చేయాలని ఆ స్థితిలో ఉన్నా కూడా పిలుపునిచ్చి పోరాడుతున్న NSCO త్వరగా మా రాష్ట్ర అధ్యక్షులు కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. మరియు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు రద్దు చేయకుంటే రాష్ట్ర మంత్రులందరికీ కరోనా సోకాలని NSCO ద్వారా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని మనవి చేసుకుంటున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు గాలి యాదవ్ మాట్లాడుతూ పివి నరసింహారావు గురించి ఎంత మాట్లాడినా తక్కువని అన్నారు. అతను అపర చాణక్యుడు, బహుభాషా కోవిదుడు, మైనార్టీలో పడిన ప్రభుత్వాన్ని సైతం తన చాణక్యతో 5 సంవత్సరాలు పరిపాలించిన మేధావని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం పివి నరసింహారావు శత జయంతి దినోత్సవం నిర్వహించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు రాము యాదవ్, టౌన్ ప్రెసిడెంట్ ప్రమోద్, వైస్ ప్రెసిడెంట్ సయ్యద్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మా ప్రియతమ నేత కాంగ్రెస్ పార్టీ నాయకులు పివి నరసింహారావు గారు 99వ జయంతిని కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు దాదాపుగా అన్ని 7 మండలాల్లో అందరం కూడా వారి జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి ప్రియతమ నాయకులు పివి నరసింహారావు గారు వారు తెలంగాణ ముద్దుబిడ్డగా దేశానికి ఎన్నో ఎనలేని సేవలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వారి యొక్క మేధస్సును గుర్తించి ఆనాడు సోనియా గాంధీ గారు వారి దేశ ప్రధానిగా వారిని చేస్తే ఆ రోజు రాహుల్గా రాజు తీసుకోమని అడిగినప్పటికీ కూడా ఆమె ఈయన మేధస్సును గుర్తించి దేశ ప్రధానిగా చేస్తే చాలా కాలం మరి వారు ఈ దేశం కోసం ఎన్నో సవరణలు, ఆర్థిక విధానాలు కొత్తగా తీసుకొచ్చిండు. మన తెలంగాణ ముద్దుబిడ్డగా ఇవాళ ఆయన గొప్ప పేరున్నది. ఇవాళ నిజం కూడా కాంగ్రెస్ పార్టీలో మేము వారి పేరును కొనియాడడం మాకు గర్వంగా ఉన్నది. కానీ మరి ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు మాట్లాడుతున్నట్టు శతవత్సవాలు చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి మరి రాజకీయ కోణం కాకుండా వారి నిజంగా కూడా వారు చేస్తున్నటువంటి గొప్పతనాన్ని, వారు చేసినటువంటి త్యాగాలను, వారి ఆలోచన విధానాన్ని దేశ ప్రజల కోసం ప్రజలకు తీసుకుపోయి వారిని నిజంగా కూడా గుర్తు చేసి ప్రజల కోసం ఆయన విధానాలను, ఆయన ఆశయ సాధనను ముందుకు తీసుకుపోయినాడు నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి మేము దాదాపుగా మా పార్టీ పిలుపు మేరకు మేము కట్టుబడి ఉండి కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతి నెల తప్పకుండా సంవత్సరం వరకు మేము ఏదో ఒక కార్యక్రమాన్ని, వారి జీవిత చరిత్రను, వారి త్యాగాలను, వారి ఆలోచన విధానాన్ని మేము ప్రజలకు తీసుకుపోతామని తెలియజేసుకుంటూ ఇవాళ అందరం కూడా పెద్ద మొత్తంలో మా పార్టీ నాయకులు అందరూ కూడా రావడం, వారి యొక్క కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ సందర్భంగా తప్పకుండా మేము ఏదైతే మా నాయకుల యొక్క గొప్పతనాన్ని ఈ ప్రభుత్వం గుర్తించినందుకు నిజంగా కూడా మీ 51 దేశాల్లో పివి నరసింహారావు గారి వర్ధంతులు, జయంతులు చేస్తున్నందుకు మేము నిజంగా కూడా యావత్తు సమాజం ఏది చేసినా ఈ దేశానికి, భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ నాయకులే చేస్తారు. రాబోయేటువంటి కాలంలో కూడా ఈ దేశ యొక్క సార్వభౌమాన్ని, ఈ దేశ యొక్క గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీకే ఉందని తెలియజేసుకుంటూ ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మేము ఎంతో సంతోషపడుతూ ముగిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద పివి నరసింహారావు జన్మదిన వేడుకలను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలిరెడ్డి ఆధ్వర్యంలో పివి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. బహుభాషా కోవిదుడు, దేశంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారని, దేశం కోసం ఎన్నో సేవలు అందించిన వ్యక్తి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఓరుగంటి తిరుపతి, పెద్దిగారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనర్గళంగా మాట్లాడే భాషా పండితుడు, మరి వెంటనే అతన్ని ప్రధానమంత్రిగా చేస్తే ఆ రోజుల్లోనే ప్రధానమంత్రి పదవికి వన్నె తెచ్చినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ పివి నరసింహారావు గారు. మరి ఆ రోజున మన భారతదేశము ఆర్థికంగా బాగా సంక్షోభంలో ఉన్నటువంటి సమయంలో బరోడా ఇంగ్లాండ్లో మొత్తం బంగారం అంతా తాకట్టు పెట్టి మన దేశం చాలా క్లిష్ట సమయాలలో మరి భారతదేశానికి ఒక ఆర్థిక వ్యవస్థకు వన్నె తెచ్చినటువంటి గొప్ప మేధావి ఆర్థిక సంస్కృతాన్ని మేము చెప్తా ఉన్నాం. మరి అతను మన జిల్లాలో జన్మించడము మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో పేద ప్రజలను ముందుకు తీసుకునేటువంటి కార్యక్రమాలకు మేమందరం కూడా మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తామని చెప్తూ మరి
వారి యొక్క ఇలా జన్మదిన వేడుకలను ముస్తాబాద్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు రాజీవ్ గాంధీ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కూడా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులలో మన తెలంగాణ ముద్దుబిడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ వంగర వాస్తవ్యులు పివి నరసింహారావు గారు వారు దేశాన్ని ప్రధానిగా ఉండి ప్రపంచీకరణలో భాగంగా భారతదేశంలో ముఖ్య పాత్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కోసం ఆయన ఒక టీంను ఏర్పాటు చేసుకొని మన మొన్నటి వరకు ఉన్నటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయన ఆర్థిక మంత్రిగా ఆర్బీఐ గవర్నర్గా ఉంటే వారిని వాలంటీర్ రిటైర్మెంట్ చేయించి ఆయన ఆర్థిక మంత్రిని చేసి మొత్తం మన భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చి ఈరోజు భారతదేశం ఇలా ప్రపంచంలో నెంబర్ 2 దాకా వచ్చిందంటే పివి నరసింహారావు గారి ఆర్థిక సంస్కరణలే. ఆయన పార్లమెంట్లో ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వీళ్ళది ఎట్లుండే అంటే శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఎట్లా ఉండేదో ఆ విధంగా అంటే కొట్లాడినట్టు ఉండకు వీళ్ళు కవిత అంటే అవధానం చేసినట్టుగా ఆ సభా పర్వం అట్లా నడిచేది. అంటే ప్రతిపక్షమును కూడా గౌరవించి వాళ్ళ సలహాలను కూడా తీసుకొని ఇలా ప్రపంచంలో ఆర్థిక సంస్కరణలు మన భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు శత జయంతిని పురస్కరించుకొని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అధికారికంగా శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధానమంత్రి తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ పివి గొప్ప రాజనీతిజ్ఞుడని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శృతి ఓజు, జిల్లా పరిషత్ చైర్మన్ సరిత, ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, ఎంపీపీ విజయ్ ప్రతాప్ గౌడ్, జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కె లక్ష్మీరెడ్డిపల్లిలో పౌల్ట్రీ గోడ కూలి 14 సంవత్సరాల బాలుడు జస్వంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. చిత్తూరు జిల్లా కోట్రకొర పంచాయతీ కె లక్ష్మీరెడ్డిపల్లిలో మాధవనాయుడు కుమారుడు జస్వంత్ పశువులను తోలుకెళ్తుండగా మార్గ మధ్యంలో ఉన్న పౌల్ట్రీ ఫామ్ గోడ కూలడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. జస్వంత్ ప్రస్తుతం చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలో గల దొడ్డిపల్లిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి పూర్తి చేశాడు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆక్రమిత కట్టడాల తొలగింపుకై ఏపీ వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలీం బాషా ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మదనపల్లి సబ్ కలెక్టర్ వక్ఫ్ బోర్డు జిల్లా ఇన్స్పెక్టర్ గౌస్ బాషా, అడిషనల్ ఇన్స్పెక్టర్ అరిపుల్లా, డీఎస్పీ రవి మనోహరాచారి, మున్సిపల్ కమిషనర్ రవి ఆధ్వర్యంలో ఆక్రమిత కట్టడాలను కూల్చివేశారు. మొత్తం 48 షెడ్లు, 28 పర్మనెంట్ కట్టడాలు తొలగించాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా లగ్దారం గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన. హాజరైన ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పరిగిలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు. ఘనంగా నివాళులు అర్పించిన పరిగి మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలోని బస్ స్టేషన్లో 6వ విడత హరితహారం. మొక్కలు పంచిపెట్టిన కల్పకుర్తి డిపో మేనేజర్ సుధాకర్ యాదవ్. పోచంపల్లిలో 2 కరోనా పాజిటివ్ కేసులు. చర్యలు చేపట్టిన మున్సిపల్ చైర్మన్, కమిషనర్. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆక్రమిత కట్టడాల తొలగింపు. 48 షెడ్లు, 23 పర్మనెంట్ కట్టడాల తొలగింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. విద్యుత్ న్యూస్ లక్ష్యం సమాజం. నమస్కారం.